అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో వెరికోసిల్ వల్ల కలిగే 5 నష్టాల గురించి తెలుసుకుందాం. కానీ దానికంటే ముందు మీకు వెరికోసిల్ అంటే ఏంటో తెలియాలి. వెరికోసిల్ అంటే వృషణాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు ఉబ్బిపోవటం. ఇది కాళ్ళల్లో వచ్చే వెరికోస్ వీన్స్ లాంటిదే. కానీ వృషణాల దగ్గర జరుగుతుంది. దీన్నే వెరికోసిల్ అని అంటారు. ఇది చాలామంది పురుషులలో కనిపించే సాధారణ సమస్య అయినప్పటికీ దీని ప్రభావాలు తీవ్రంగా ఉండొచ్చు. ఈ వీడియోలో మనం వెరికోసిల్ వల్ల కలిగే 5 ముఖ్యమైన నష్టాలను వివరంగా తెలుసుకుందాం. ముఖ్య గమనిక: ఈ వీడియోలో అందించిన సమాచారం కేవలం సాధారణ అవగాహన మరియు విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీకు ఒకవేళ వెరికోసిల్ లేదా మరేదైనా ఆరోగ్య సమస్య ఉందని అనుమానం ఉంటే దయచేసి వెంటనే అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించండి. వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెరికోసిల్ వల్ల కలిగే 5 ముఖ్యమైన నష్టాలు. దాంట్లో నెంబర్ 1, వంధ్యత్వం లేదా ఇన్ఫర్టిలిటీ. ఈ వెరికోసిల్ యొక్క ప్రధానమైన నష్టం ఏమైనా ఉంది అంటే అది వంధ్యత్వం లేదా ఇన్ఫర్టిలిటీ. ఇది ఉబ్బిన రక్తనాళాలు వృషణాల ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఎందుకంటే ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తి కావాలి అంటే వృషణాలు శరీర ఉష్ణోగ్రత కంటే కొంచెం తక్కువగా ఉండాలి. ఈ వెరికోసిల్ ఉండటం వల్ల వృషణాలలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల స్పెర్మ్ ఉత్పత్తి తగ్గిపోవచ్చు లేదా ఉత్పత్తి అయిన స్పెర్మ్ నాణ్యత దెబ్బతినవచ్చు. అలాగే స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం, స్పెర్మ్ కదలిక సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. వెరికోసిల్ ఉండటం వల్ల పిల్లలు కావాలనుకునే వారిలో ఇది చాలా ఆందోళన కలిగించే విషయం అని చెప్పొచ్చు. నంబర్ 2, వృషణాలకి నొప్పి మరియు అసౌకర్యం. చాలామంది వెరికోసిల్తో బాధపడుతున్న వారిలో వృషణాలలో నొప్పి లేదా అసౌకర్యాన్ని అనుభవిస్తారు. ఈ నొప్పి మొద్దుబారినట్టుగా లేదా లాగినట్టుగా ఉండవచ్చు. నిలబడినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు లేదా ఎక్కువసేపు శారీరక శ్రమ చేసినప్పుడు నొప్పి ఎక్కువ అవుతుంది. పడుకుంటే కాస్త ఉపశమనం కలుగుతుంది. నంబర్ 3, వృషణాల పరిమాణంలో తేడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వెరికోసిల్ ఉన్న వైపు వృషణం మరొక వైపు ఉన్న వృషణం కంటే చిన్నగా ఉండవచ్చు. ఇది వృషణాలకు రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం లేదా ఎక్కువ వేడి వల్ల కణాలు దెబ్బతినడం వల్ల ఇలా జరగవచ్చు. ముఖ్యంగా ఇది యుక్త వయసులో ఉన్న వారిలో వృషణాల పెరుగుదలపై ఇది ప్రభావం చూపుతుంది. 4th వన్, టెస్టోస్టిరాన్ స్థాయిలను తగ్గించడం. వృషణాల పనితీరుపై వెరికోసిల్ ప్రభావం చూపటం వల్ల టెస్టోస్టిరాన్ ఉత్పత్తి కూడా తగ్గవచ్చు. టెస్టోస్టిరాన్ పురుషుల్లో లైంగిక ఆరోగ్యం, శక్తి స్థాయిలను మరియు మానసిక స్థితి వంటి అనేక ముఖ్యమైన విధులకు అవసరం. వెరికోసిల్ వల్ల టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గటం వల్ల అలసట, లైంగిక కోరిక తగ్గటం, కండరాలు బలహీనంగా మారటం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇంకా చివరిది మానసిక ప్రభావం. వెరికోసిల్ వల్ల కలిగే శారీరక సమస్యలతో పాటు మానసిక ప్రభావాలు కూడా ఉంటాయి. వంధ్యత్వం గురించి ఆందోళన, దీర్ఘకాలిక నొప్పి, శరీరం గురించి దిగులు చెందటం వంటి కారణాల వల్ల ఒత్తిడి, ఆందోళన మరియు ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. వెరికోసిల్ అనేది చాలా మంది పురుషులను ప్రభావితం చేసే సమస్య అయినప్పటికీ దాని గురించి సరైన అవగాహన మరియు సరైన సమయంలో వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. మీకు వెరికోసిల్ లక్షణాలు ఉన్నాయని అనుమానం ఉంటే వెంటనే యూరాలజిస్ట్ ను సంప్రదించండి. వారు సరైన రోగ నిర్ధారణ చేసి అవసరమైన చికిత్సను సూచిస్తారు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.